రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. సందట్లో సడేమి అన్నట్టు సంక్రాంతి పండుగ నేపథ్యంలో దాదాపు ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఈ విధంగా కోడిపందాలు ఇప్పటికీ జరిగిపోతున్నాయి. కోడిపందాలు అనేది ఇప్పటికీ కూడా సంక్రాంతి అంటే కోడిపందాలు అంటూ కూడా చాలామంది చెప్పుకుని వస్తారు. కాబట్టి దాదాపు కోడిపందాలకి పర్మిషన్ ఉన్నా లేకపోయినా సహజంగానే కోడిపందాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. అవి కోడి సంబంధించి కట్టినప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా పందెం అనేది జరిగిపోతుంటుంది. ఈ కోడి పందాల ముసుగులో దాదాపు జోదంతో పాటు గుండాట బేభత్సంగా జరిగిపోతున్నాయని చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లోని అన్ని చోట్ల ప్రధానమైన అన్ని బరుల్లో కూడా దాదాపు గుండాట పేకాట కూడా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఈ ఒక్కరోజు దాదాపు జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయలు చేతులు మాన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి సంబంధించి ఆచంటలో ఉన్నాం. ఇది ఒక ప్రైవేట్ స్థలంలో కోడిపందాలు అనేవి నిర్వహిస్తున్నారు. దాదాపు సంక్రాంతి అంటే కోడిపందాలు అనే ఒక నానుడు ఉంది. కాబట్టి దేశ విదేశాల నుంచి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి కోడిపందాలు అనేవి చూడడం వెళ్ళడం ఇది ఒక ఆనవాయితీగా ఏర్పడింది. కాబట్టి ఇక్కడ వరకు ఒక విధంగా ఉన్నప్పటికీ అంటే దాదాపు ఈ కోడిపందాలకు సంబంధించి పర్మిషన్ లేదు. అయినప్పటికీ పోలీసులు హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఈ విధంగా నిర్వహిస్తూ ఉంటారు. పోలీసుల ఆంక్షలను కూడా పందెం రాయలు ఏమాత్రం పట్టించుకోరు. ముందు నుంచి కూడా పోలీసులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తారు. అవేమీ కూడా పందెం రాయలు పట్టించుకోరు. కోడిపందాల వరకు వచ్చేసరికి దాదాపు సంక్రాంతి అంటే కోడిపందాలు కాబట్టి ఇక్కడ వరకు ఓకే. అయినప్పటికీ కూడా ఈ కోడిపందాల ముసుగులో పక్కనే పేకాట గుండాట కూడా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. 8 అయినప్పటికీ కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఈ విధంగా గుండాట మరియు పేకాట కూడా యథేచ్ఛగా నిర్వహించేస్తున్నారు. అంతేకాకుండా దాదాపు ఇక్కడ ఈ చుట్టుప్రక్కల ఏదైతే ఈ బరులు ఏదైతే ఉంటున్నాయో కోడిపందాలకు సంబంధించి గుండాట పేకాట ఇవేవైతే ఉన్నాయో వీటి సమీపంలోనే బెల్ట్ షాపులు కూడా వెలిసేసాయి. మద్యం కావాలంటే ఎక్కడో వెళ్ళాల్సిన పని లేదు. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే మద్యం కూడా బెల్ట్ షాపుల్లో అమ్మేస్తున్న పరిస్థితి. దాదాపు ఇదంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదంతా కూడా యథేచ్ఛగా సాగిపోతుంది. కోడిపందాల వరకు వచ్చేసరికి ఓకే అయినప్పటికీ కూడా ఇటు గుండాట పేకాట కూడా పెద్ద ఎత్తున జరిగిపోతుంది. ఒకవైపు యువత ఈ కోడిపందాల వైపు మళ్ళకుండా సాంస్కృతిక క్రీడలు సాంప్రదాయ క్రీడల వైపు చూడాలని కొన్ని చోట్ల ఈ విధంగా వాలీబాల్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం యువత ఈ విధంగా ఈ కోడిపందాలకి జోదానికి గుండాట్లకి అలవాటు పడిపోయి వారి జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్న పరిస్థితి. రూపాయి కాకపోతే ఇంకొక రూపాయి వస్తుందంటూ కూడా ఈ గుండాట ప్యాకెట్లలో వెళ్ళి దాదాపు పూర్తిగా కూడా నష్టపోతున్నారు. పండగ నేపథ్యంలో ఈ 3 రోజులు కూడా పెద్ద ఎత్తున ఈ పందాల నేపథ్యంలో చేతులు మారుతున్నప్పటికీ కూడా కొంతమంది యువకులకి నష్టం వచ్చి కూడా వారు వెనుదిరుగుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ముగిసింది, ఇంకా 2 రోజులు ఉంది. దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ విధంగా కోడిపందాలకు సంబంధించి పక్కనే గుండాట పేకాట కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే పోలీసులు ఆంక్షలను కూడా పక్కన పెట్టి ఈ విధంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ 2 రోజుల్లో ఏమన్నా గుండాట పేకాటపై ఏమన్నా పోలీసులు ఏమన్నా ఆంక్షలు విధించే అవకాశం ఉందా, లేదంటే ఎప్పటిలాగే ఈ విధంగా కొనసాగే అవకాశం ఉందా అనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ ఆచంట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.